హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక ఫన్నీ కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఆగస్ట్ 1994లో ఈ కథ ప్రచురితమైంది. కథ పేరు పెళ్లి దొంగ. మరి చూసేద్దామా ఈ పెళ్లి దొంగ ఎవరో? అనగనగనగనగనగనగా కాంచనపురం అనే ఊర్లో కుచేలయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. ఆయన తాత తండ్రులు మంచి ఆస్తిపరులు. అయితే అతడి తండ్రి వ్యాపారంలో బాగా నష్టపోయి ఆ దిగులుతో చనిపోయాడు. అప్పటికి కుచేలయ్యకు 4 పిల్లలు. అతడు ఉన్న ఊళ్ళో కూలీ నాలీ చేసుకుని బతుకు సాగించడం అవమానంగా తోచింది. చాలా దూరంలో ఉన్న మరొక ఊరుకు భార్యా పిల్లలతో వలస వెళ్ళిపోయాడు. అక్కడ అతడు ఎంత కష్టపడి పనిచేసినా ఆ సంపాదనతో అతడి కుటుంబ అవసరాలు తీరేవి కావు. ఇలా ఉండగా కుచేలయ్యకు ఒకరోజు ఎక్కడా పని దొరకలేదు. ఊరి నిండా చేసిన చిల్లర అప్పులు తీర్చలేకపోవడంతో యాగాని ఇచ్చేవాడు కూడా కనిపించలేదు. కడుపు ఆకలితో బగబగా మండిపోతుంది. అతడికి ఎక్కువ బాధ పెళ్ళాం గురించి, పిల్లల గురించే. వారి ఆకలి తీర్చలేకపోతున్నానే అన్నది అతని పెద్ద బెంగ. అలా తీరని ఆవేదనతో రోజంతా అక్కడా ఇక్కడా తిరిగిన కుచేలయ్య సాయంత్రం అయ్యేసరికి ఒక సంపన్నుడి ఇంటి ముందు నుంచి వెళ్ళసాగాడు. ఆ సంపన్నుడి ఇల్లంతా చాలా సందడిగా ఉంది. ఒక పందిరి కింద చుట్టూ దడి కట్టి వంటలు చేస్తున్నారు. ఆ వంటల గుమగుమలకు కుచేలయ్యకు ప్రాణం లేచి వచ్చింది. అతను అక్కడ ఆగి వంటలు జరుగుతున్న ప్రదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. అందరూ భోజనాల సందడిలో ఉన్నారు. అతడు దిగులుగా ఒకసారి తన మాసిపోయిన పంచె, చిరిగిపోయిన చొక్కాను చూసుకున్నాడు. ఈ స్థితిలో తను పెళ్లివారితో కలిసి భోజనం చేయలేడు. మరేం చేయాలి? కుచేలయ్య బాగా ఆలోచించి వంట కోసం కట్టిన దడిలో సమయం చూసి దూరాడు. అక్కడ ఒక గారె తీసుకుని అతడు తినబోతుండగా అటువైపు ఎవరో వస్తూ కనిపించారు. అతడు వెంటనే పక్కన ఉన్న ఒక పెద్ద గిన్నె వెనక దాక్కుని కూర్చున్నాడు. ఎర్రగా లావుగా ఉన్న ఒక మధ్య వయస్కురాలు ఆ వంటశాలలోకి వచ్చింది. ఆమె కాస్త కంగారుగా ఉన్నట్టు కుచేలయ్యకు కనిపించింది. ఇంతలో దడి అవతల నుండి ఎవరో, గుండమ్మ వచ్చేటప్పుడు గుత్తి వంకాయ కూర కూడా తీసుకురా అంటూ కేక వేశారు. అలాగే అలాగే అంటూ గుండమ్మ వణుకుతున్న గొంతుతో జవాబిచ్చింది. ఇదంతా చూస్తున్న కుచేలయ్య, ఈవిడేదో వంటల్లో విషం కలపడం లేదు కదా అనుకున్నాడు. అంతలో అతడి చేతిలో ఉన్న గారె కింద జారి పడిపోయింది. గుండమ్మ మరోసారి అన్ని వైపులా చూసి తన గుప్పెట్లో ఉన్న వస్తువును హండాలోకి జారి విడిచింది. ఆ సమయంలో కుచేలయ్య అది 4 పేటల బంగారు గోవర్ధనం గొలుసు అని గుర్తుపట్టాడు. అయితే ఆవిడ ఆ గొలుసును కాగుతున్న పులుసులో ఎందుకు వేసిందో అతనికి అర్థం కాలేదు. కడుపులో ఆకలి మంటల కారణంగా అతడు దాని గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. అతను వెంటనే బుట్టలోంచి 2 బూరెలు తీసుకొని నోట్లో పెట్టుకోబోతుండగా ఎవరో మళ్ళీ అటుగా వచ్చారు. ఈసారి వారు కుచేలయ్యను చూసి దొంగ దొంగ అంటూ అరిచారు. మరుక్షణం కుచేలయ్య చేతిలో నుంచి బూరెలు కింద పడ్డాయి. అతడు లేచి పారిపోదాం అనుకునే లోపు 4 పనివాళ్లు వచ్చి అక్కడి నుంచి కుచేలయ్యను పట్టుకుని తీసుకుపోయారు. వారు వాడిని ఇంటి యజమాని ముందు నిలబెట్టారు. వాళ్ళు యజమానితో, అయ్యా, రాత్రి దొంగను పట్టడం మహా సులువు, పగటి దొంగను పట్టడం మహా కష్టం అంటారు. అయితేనే మేము ఎంతో చాకచక్యంగా వల వేసి వీడు బూరలు దొంగిలిస్తుండగా పట్టేశాం. పెళ్లి సందడిలో రకరకాల దొంగలు కాచుకుని ఉంటారు. వీడు మహాప్రమాదకరమైన దొంగలా ఉన్నాడు అన్నారు. యజమాని పరిహాసంగా నవ్వి, మీరు అంతగా చెప్పనవసరం లేదు, వీడు పెళ్లి దొంగ అన్నమాట అన్నాడు నవ్వుతూ. దొంగ అనే పదం వినగానే కుచేలయ్యకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. అతను కోపంతో ఊగిపోతూ, అయ్యా, నేను దొంగని కాను. 4 పిల్లలకు తండ్రిగా చేసేందుకు పని లేక ఆకలితో అలమటిస్తున్న ఒక దరిద్రుని. నేను ఈ రోజు వరకు ఆకలిని జయించాను అనుకునేవాడిని. ఈరోజు ఆకలి నన్ను జయించింది. మీ ఇంటి వంటశాలలోకి పంపింది. అసలైన దొంగ నా ఆకలి అన్నాడు. ఇంటి యజమాని కుచేలయ్య కేసి వినోదంగా చూశాడు. అయితేనే నేరానికి శిక్ష పడాల్సిందే కదా. నేరం నువ్వు చేసినా, నీ ఆకలి చేసినా శిక్ష మాత్రం నీకే పడుతుంది అన్నాడు. తరువాత ఆయన పనివాళ్లతో, ఇతన్ని నా గదిలోకి తీసుకుపోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. పనివాళ్లు కుచేలయ్యను యజమాని గదిలోకి తీసుకుపోయారు. అక్కడే భోజనాల బల్ల మీద యజమాని కూర్చున్నాడు. కుచేలయ్యను ఎదురుగా కూర్చోమని చెప్పాడు. అతడికి పనివాళ్ల చేత రకరకాల వంటలు, భోజనాలు పెట్టించాడు. కుచేలయ్యకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయినా ఆకలి వల్ల అతడు అది పట్టించుకోకుండా కడుపు నిండా భోంచేశాడు. నీకు భోజనం ఎందుకు పెట్టానో తెలుసా
అని అడిగాడు ఇంటి యజమాని. తెలీదయ్యా అని అడ్డంగా తల ఊపాడు కుచేలయ్య. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ మాట నువ్వు వినే ఉంటావుగా. లోకంలో దాన్ని దొంగలించాల్సిన స్థితి ఎవరికీ రాకూడదు. నిన్ను చూస్తే రాటు తేలిన దొంగలా లేవు, చదువు సంధ్యలున్నవాళ్లా కనిపించావు. దొంగతనం చేయాల్సిన పరిస్థితి నీకెలా వచ్చింది, అది కూడా తిండిని అని అడిగాడు యజమాని. అప్పుడు కుచేలయ్య తమ తాతలు తండ్రి చాలా గొప్పవారని, వ్యాపారంలో నష్టం చూడడం వల్ల తన జీవితం ఇలా మారిందని చెప్పాడు. ఇప్పుడు తన భార్య పిల్లల్ని అతను పోషించలేకపోతున్న ఇక్కట్లను యజమానికి వివరంగా చెప్పాడు. అంతా విన్న యజమాని పెద్దగా నిట్టూర్చి, వ్యాపారం అంటే లాభాలే కాదు నష్టాలు కూడా వస్తాయి. సరే, ఇప్పుడు పరిస్థితుల కారణంగా నువ్వు దొంగవయ్యావు, రేపు నీ పిల్లలు గజదొంగలయ్యే ప్రమాదం ఉంది కదా. ముందు నీ ఆకలి తీర్చాను, రేపు రా, నీకు ఉద్యోగం ఇస్తాను, నీ భార్య పిల్లలకు కూడా భోజనం పట్టుకెళ్ళు అన్నాడు. వెంటనే కుచేలయ్య ఆయన పాదాల మీద పడి, అయ్యా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నా కడుపు నిండా భోజనం పెట్టారు, అది పెళ్లి భోజనం, కానీ వంటకాలు ఎలా ఉన్నాయని తమరు నన్ను అడగలేదు అన్నాడు. కుచేలయ్య ఇలా అనేసరికి ఇంటి యజమానికి ఏదో అనుమానం కలిగింది. నిజమేనయ్యా, వంటకాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు. అయ్యా, వంటలన్నీ బాగున్నాయి, అయితే ముఖ్యంగా బంగారం పులుసు మాత్రం అదిరిపోయిందయ్యా అన్నాడు. బంగారం పులుసా, అదేమిటి అన్నాడు యజమాని. అదేనయ్యా, బంగారం వేసి పులుసు చేశారు కదా, అద్భుతంగా ఉంది అన్నాడు కుచేలయ్య. యజమానికి కుచేలయ్య ఏమంటున్నాడో అర్థం కాలేదు. అప్పుడు కుచేలయ్య వంటశాలలో తను చూసింది చెప్పాడు. యజమాని స్వయంగా వంటశాల వద్దకు వెళ్ళి తనే దగ్గరుండి ఆ హండాలో నుండి బంగారు గొలుసును బయటికి తీయించాడు. అది పెళ్లి కూతురు నగ. ఆ నగను దొంగిలించిన పని మనిషి గుండమ్మ గట్టిగా ప్రశ్నించేసరికి ఏడుస్తూ తన నేరాన్ని ఒప్పేసుకుంది. ఆకలి తట్టుకోలేక బూరెలు దొంగిలించి తింటూ తన పనివాళ్లకు పట్టుబడ్డాడు, కానీ అసలు పెళ్లి దొంగ ఇదన్నమాట అంటూ కుచేలయ్య మీద ఇంటి యజమాని మరింత అభిమానంగా చేతులు వేశాడు. మర్నాడు ఆయన చెప్పిన విధంగానే కుచేలయ్యకు తన దగ్గర మంచి ఉద్యోగం ఇచ్చి ఏనాడు అతని పిల్లలు అతను కష్టాలు పడకుండా చూసుకున్నాడు. కుచేలయ్య కూడా ఎంతో విశ్వాసంతో యజమానికి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. చూశారు కదా, చిన్న కథ కానీ చాలా మంచి కథ కదా. ఇందులో నుంచి మనం నేర్చుకునే నీతి ఏమిటి? ఆకలి అనేది ఎంతవారినైనా సరే తప్పు చేయడానికి దిగజారుస్తుంది. అలా అని ఆ తప్పును సమర్థించలేం కదా. మరి కుచేలయ్య అలాగే చేశాడు కదా. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కుచేలయ్య చాలా ఆత్మాభిమానం గల మనిషి. ఆత్మాభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. దొంగ అని అతన్ని అనేసరికి ఎంత కోపం వచ్చిందో చూశారు కదా. ఎవరైనా నిజంగా మంచి వ్యక్తిని ఒక మాట అంటే వాళ్ళు తట్టుకోలేరు, వెంటనే తిరగబడతారు. ఎందుకంటే వారు ఆకలినైనా సహిస్తారు కానీ అవమానాన్ని సహించలేరు. అటువంటి మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ని మన పిల్లలకు మనం అందించాలి. వారు అది పెంపొందించుకునేలా మనం చూడాలి. వారి సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడూ హర్ట్ చేయొద్దు. వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వడమే కాక వారికి వారు కూడా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అని వారికి నేర్పించాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి ఒక మంచి నీతిని పిల్లలందరికీ నేర్పిద్దాం. వారిలో సెల్ఫ్ రెస్పెక్ట్ని పెంపొందించాలి. అద్భుతమైన ఇటువంటి నీతుల్ని తెలిపే చందమామ కథల్ని మీ పిల్లలకు తప్పకుండా వినిపించండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.